ఏపీ బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే జాయిన్ అవుదామనుకుంటారో వాళ్ళకైతే ఈ వీడియో అనమాట. అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అయితే మనకి కౌన్సిలింగ్ అనేది ప్రజెంట్ ప్రాసెసింగ్ ఉందన్నమాట. అండ్ మేము కండక్ట్ చేస్తున్నాం. అంటే మనకైతే డేట్ అనేది ఇవ్వడం జరిగింది. స్టేట్ కౌన్సిలింగ్ మనకైతే కండక్ట్ చేయడం అయితే జరిగింది. మనకి ఇప్పుడు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ వాళ్ళకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజెంట్ మనకైతే అప్డేట్ అనేది రాలేదు. ఇంకొందరు ఇంకంటే ఏంటంటే మనకి అంటే బీఎస్సీ నర్సింగ్ ఎప్పుడు తర్వాత మనకి ఎలా అంటే ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనే కొందరికైతే డౌట్ అనేది ఉంటుంది కదా. అంటే చాలా మంది ఇప్పుడు అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ప్రజెంట్ బీఎస్సీ నర్సింగ్ అంటే బీఎస్సీ నర్సింగ్ మనకి నోటిఫికేషన్ అనేది ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనకైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అది ఎప్పుడు అవుతుందంటే మనకి ఇప్పుడు అన్ని రౌండ్లు పూర్తయ్యాక ఎంబీబీఎస్ అండ్ ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కదా. ఎంబీబీఎస్ అంటే స్టేట్ కోట అండ్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, డిమోట్ యూనివర్సిటీ, ఎయిమ్స్ కాలేజెస్ అవన్నీ ఫిల్ అయ్యాక మనకైతే ఇవన్నీ ఫిల్ అయిన తర్వాత మనకి బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. మనకి డాక్టర్ ఎన్టీ యూనివర్సిటీ వాళ్ళు హెల్త్ సైన్స్ వాళ్ళకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఇంకా కొందరికి ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలని అయితే తెలియదు. కాబట్టి ప్రజెంట్ అయితే నేనైతే వెబ్సైట్లోనైతే చూపించడం లేదు. అంటే మనకి అప్డేట్ వచ్చినప్పుడు నేనైతే వీడియో చేస్తాను. లేకుంటే మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉండడం జరిగింది కదా. నేనైతే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవి ఒకసారి చెక్ చేసుకోండి. మీకు క్లారిటీ అనేది ఉంటుంది. అండ్ మనకి ఎన్ని కాలేజెస్ పార్టిసిపేట్ చేసే లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ అనేది తెలుసుకోవడం అయితే తెలుసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ నేనైతే ఏ విధంగా ఓపెన్ చేయాలి, తర్వాత మనకి మన నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏ విధంగా ఓపెన్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. క్లిక్ హియర్ టు ఫర్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2026 అండ్ 27 అనేది ఉంది కదా. ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీకు మీకు ఈ విధంగా ఒక విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి ప్రజెంట్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ వాళ్ళకి కౌన్సిలింగ్ అవుతుంది. కాబట్టి మనకి ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది. మనకి ఏమైనా బైపీసీ ఏమైనా బీఎస్సీలో అంటే బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యాక మనకైతే ఇంకో బాక్స్ మనకైతే ఇక్కడైతే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనకి ఈ విధంగా అయితే పేజ్ అనేది అంటే నెక్స్ట్ పేజీకి అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. ఇది ప్రజెంట్ మనకి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ వాళ్ళకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే కౌన్సిలింగ్ జరుగుతుంది. కాబట్టి నేనైతే ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా. ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. మీకు ఇలాగ డీటెయిల్స్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి, మాన్యువల్ యూజర్స్ అనే విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇంకా మరిన్ని అప్డేట్ ఉంటే నేనైతే మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను.